మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. పోలవరం పేరుతో 2 మండలాల్లో ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న ప్రభుత్వాలు అరాకొరా ప్యాకేజీలు ఇచ్చినట్టు చూపెడుతున్నారు. ఇది సరియైన విధానం కాదు అని ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకుడు గౌస్ ఘాటుగా ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ప్రియమైన నివాసిత ప్రజలారా, వేలేర్పాడు, కుక్కునూరు 7 ముంపు మండలాలు పోలవరం ముంపుతోటి ఈ గ్రామాలు మొత్తం ముంచేశారు. 2014 నుంచి ఈ రోజు దాకా వందలాది గ్రామాలు, లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారో, నిర్మాణానికంటే ముందే నిర్వాసితులందరికీ అన్ని రకాల ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించాలి. దీని భిన్నంగా రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఏదైతే మన రాజ్యాంగం చెప్తా ఉందో, చట్టం ఏదో చెప్తా ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘించి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా నిర్వాసితులకి అన్యాయం చేస్తూ R&R ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నారు. 2014 నుంచి ఈ రోజు దాకా అఖిలపక్షంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ లేకుండా అఖిల భాగం నుండి అన్ని రాజకీయ పార్టీలని, స్వచ్ఛంద సంస్థలని, ఆదివాసీ సంఘాలని అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. ఏదైతే 41 కాంట్రోలు ఉండేటటువంటి వేలేర్పాడు మండలం సంబంధించి ఇక్కడ కూనూరు మండలంలో 8 గ్రామాలు తీసుకున్నారు. మిగతా గ్రామాలు మొత్తం 2022 గోదావరి వరదలను బట్టి మండలం మొత్తం మునిగిపోయింది. మండల ప్రజలు మొత్తం కూడా అన్ని గ్రామాలు ఖాళీ చేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితుంది. ఏదైతే లైడార్ సర్వే చెప్తున్నారో, లైడార్ సర్వే కూడా సరైనది కాదు. ముంపులో ఉన్న గ్రామాలను తీసుకోకుండా అన్యాయం చేసే పరిస్థితుంది. 41 కాంటూరు సంబంధించి మరి ఇంకా R&R ప్యాకేజీ ఇచ్చినప్పుడు కూడా స్ట్రక్చర్ వాల్యూ కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితుంది. 41 కాంటూరులో అందరూ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి 45 కాంటూరులో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కుక్కునూరులో ఉన్న BCDE ఇది కానివ్వండి, కిస్తారం కానివ్వండి, కమ్మరిగూడెం కానివ్వండి, బారడబాగ్ కానివ్వండి, అదేవిధంగా బెస్తగూడ సంబంధించి కానీ ఇక్కడ నుంచి మొత్తం ఏలేరు వరకు దాదాపు 30 గ్రామాలు, 40 గ్రామాల దాకా ఉన్నాయి. ఈ గ్రామాలు మొత్తం 41లో చేర్చి R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగానే మరి గతంలో 2008లో 1,15,000 రూపాయలు రైతాంగం తీసుకుని నష్టపోయినటువంటి పరిస్థితుంది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఎకరా 5 లక్షల రూపాయలు ఇస్తున్న మాట ఈ రోజు దాకా అమలు కాలేదు. 2013 ప్రకారంగా భూములు ఇచ్చే రైతులందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. ఆ ప్రకారంగా 18 సంవత్సరాలు నిండిన యువతకందరూ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే 2017లో R&R ప్యాకేజ్ ఇవ్వలేదు కాబట్టి ఆ పాత జీవోని 2018 జీవోని రద్దు చేసి కొత్త జీవో ఇచ్చి ఈనాటికి ఎప్పుడైతే R&R ప్యాకేజీ యువతకిస్తా ఉన్నారో ఆ రోజుకి లెక్క తీసుకొని కఠిన తేదీ లేకుండా వాళ్ళందరూ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా సంబంధించి 45 కాంటూర్ల భూములు ఉన్నాయి, మరి 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. 45 కాంటూర్లో ఉన్న భూములు 41 చేర్చి ఆ భూములు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి మాయమాటలు చెప్పి మరి అనేక రకాలుగా గ్రామ సభల పేరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ సభల పేరుతోటి గతంలోనే గ్రామ సభలు పెట్టి మరి వేలాది తీసుకున్న దరఖాస్తులు మరి పుట్టదాఖలైన పరిస్థితుంది. అట్లా కాకుండా మరి కూటమి ప్రభుత్వం